100 కోట్లు సంపాదించేస్తే లోకల్లో అందరూ వాడి దగ్గరికి వచ్చేస్తారు. ఎవరూ పిలవకుండా పొద్దున్న వచ్చేసి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. వాడు పుట్టినరోజు నాడు సెల్ ఫోన్ నిండా మెసేజ్. ఎందుకు చెప్తున్నాడు? మన దగ్గర 100 కోట్లు ఉన్నాయా లేకపోతే ఆవిడ చెప్తాడయ్యా. కూలివాడి ఇంటికి వెళ్ళి ఎవరైనా పుట్టినరోజు చెప్పారా? వాళ్ళ ఆవిడ కూడా చెబుతుందో చెప్పదో, ఆవిడ పుట్టినరోజు ఈయన కూడా చెబుతాడో చెప్పదు. పైగా ఏమనుకుంటారు పాపం వాడు కూలివాడు కూడా, మన బోటకాడ పుడితే ఏముంది ఇక్కడ, ఈ రోజు కూడా ఎక్కాడపోతే డొక్కాడద పద అంటాడు. ప్రతి ధనవంతుడు పేదవాళ్ల గురించి ఆలోచించాలి. అది జ్ఞానం, అది భక్తి జ్ఞాన వైరాగ్యం. ఇంతవాడిని ఇంత జమీందారు నీ ఊళ్ళో ఉన్నాను, ఈ ఊళ్ళో పేద గుడిసెలు ఎందుకున్నాయి, నేనేం చేస్తున్నాను ఇక్కడ? నా ఊళ్ళో పేదవాళ్ళు ఉంటే అది నాకు అవమానం కదా, నా కులంలో పేదవాళ్ళు ఉంటే అది నాకు అవమానం కదా, నా మతంలో పేదవాళ్ళు ఉంటే అది నా అవమానం కదా, కనీసం నా వీధిలో పేదవాళ్ళు ఉంటే నాకు అవమానం కదా అని ధనవంతులందరూ పూనుకుంటే భారతదేశ దారిద్ర్యం 10 ఏళ్లలో మొత్తం తొలగిపోతుందండి. మొత్తం తొలగిపోతుంది. మనం పూనుకో, ఇంకా 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 పెంచేసుకుంటాం. తిరుపతి దేవుడికైనా వాటా ఇస్తాం కానీ తిరిపిమెత్తేవాడికి బతుకు పని. ఊళ్ళో దక్షిణ వేయడం కాదమ్మా, పేదవాడు ఊళ్ళో దక్షిణయ్యా.